హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు కోయిలాడ రామ్మోహన్ రావు గారిచే రచింపబడిన ఇది ఒకందుకు మంచిదేగా అనే కథ చెప్పుకుందామండి. ఈ కథ ఈనాడు బుక్లో 15 అక్టోబర్ 2023లో ప్రచురితమైందండి. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామండి. బస్ ఆపండి, ఇక్కడ ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అని ఆదుర్దాగా ఆనందం వేసిన కేకతో గాఢ నిద్రలో ఉన్న వారంతా ఉలిక్కిపడి లేచారు. డ్రైవర్ అసంకల్పితంగా బ్రేక్ నొక్కేసరికి బస్సు కీచుమని శబ్దం చేస్తూ ఆగిపోయింది. అందరూ ఆనందం చుట్టూ మోగారు. అతని పక్క సీట్లో ఉన్న మార్కండేయులు గుండెను పట్టుకుని రొప్పుతున్నాడు. ఒళ్లంతా చెమటలతో తడిసిపోయి ఉంది. ఊపిరి అందక ఆయాసపడుతుంటే చుట్టూ చేరిన వారిని పక్కకు నెడుతూ పర్వాలేదు పర్వాలేదు, విశాఖపట్నం దగ్గరలోకొచ్చేశాం, మీకేమీ కాదు అంటూ మార్కండేయులకి ధైర్యం చెప్పాడు. 2 క్షణాలాగి, డ్రైవర్ గారు, డైరెక్ట్ పోనివ్వకుండా ఇదిగో అక్కడ కనిపిస్తున్న బ్రహ్మంగారి తోట పక్క నుంచి బస్సును పోనివ్వండి. అలా అయితే మనం 4 కిలోమీటర్లు కలిసి వస్తోంది. అంతేకాదు, అలా వెళ్తేనే ఆసుపత్రికి దగ్గరవుతుంది అని బ్రతిమాలుతూ అరిచాడు. కానీ అంటూ నసిగాడు డ్రైవర్. మీ రూల్స్ గురించి, రోడ్డు గురించి ఆలోచించకండి, మనిషి ప్రాణం ముఖ్యం అనేసరికి అందరూ అతనికి వత్తాసు పలికారు. డ్రైవర్ తలూపి బస్సును పక్క రోడ్డులోకి మళ్లించాడు. ఆనందంతో సహా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు బస్సు ఆసుపత్రికి చేరింది. ఆనందంకి ఆసుపత్రి యాజమాన్యంతో బాగా పరిచయం ఉండడం వల్ల అతని పూచీకత్తుపై మార్కండేయుల్ని ఐసీయూలో చేర్చడం జరిగింది. సకాలంలో మార్కండేయుల్ని ఆసుపత్రికి చేర్చడం వల్ల గండం గట్టెక్కింది. మర్నాడు సాయంత్రానికి గాని అతనికి స్పృహ రాలేదు. కళ్ళు తెరవగానే ఆనందం చెయ్యి పట్టుకుని కన్నీళ్లు కారుస్తూ, మిమ్మల్ని ఆ దేవుడే పంపించాడు. బస్సు ఎక్కిన దగ్గర్నుంచి మీరు స్నేహపూర్వకంగా నాతో మాటలు కలుపుదామని ప్రయత్నిస్తుంటే నేనే పొగరుతో పట్టించుకోలేదు. ఎంత తప్పు చేశానో ఇప్పుడు తెలుస్తోంది. ఈ రోజుల్లో మీలాంటి వారెవరైనా ఉంటారా అన్నాడు. అయ్యో, దాందేముందండి, నా స్థానంలో మీరున్నా అదే పని చేసేవారు అన్నాడు. లేదు, మీ స్థానంలో నేనుంటే అలా పట్టించుకునేవాడిని కాదు. నాకెందుకొచ్చిన ఇబ్బంది అనుకుంటూ సీటు మారిపోయేవాడిని. ఈ లోకంలో నాలాంటి స్వార్థపరులే ఎక్కువ అన్నాడు. సర్లే, అది వదిలేయండి. మీరిప్పుడు బాగున్నారు కదా, మీ వాళ్లకు ఈ విషయం తెలియచేయాలి అనగానే అతని భార్య మహాలక్ష్మి నంబర్ ఇచ్చి వాళ్ళు చార్ధామ్ యాత్రకు వెళ్లారు. అక్కడ సిగ్నల్ ఉంటుందో లేదో అన్నాడు సంశయపడుతూ. ఆ మాట వినగానే ఆనందం గుండె గుబేలుమంది. చార్ధామ్ యాత్రికులు వరద బీభత్సంలో ఇరుక్కున్నారని, చాలామంది ప్రాణాలు కోల్పోయారని టీవీలో చూశాడతను. ఆ విషయం మార్కండేయులకు చెబితే తట్టుకోలేడని దాచి, నిజమే, అక్కడ సిగ్నల్ ఉండదు, అయినా ప్రయత్నిస్తాను అన్నాడు. ఆనందం వెళ్ళిపోయాక అతని గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు మార్కండేయులు. అతనికి బస్సు ప్రయాణం గుర్తుకు వచ్చింది. నమస్తే, నా పేరు ఆనందం, మీ పేరు అన్నాడు బస్సులో అతని పక్కన కూర్చుని పరిచయం చేసుకుంటూ. మార్కండేయులు పరధ్యానంలో ఉన్నట్లు నటించాడు. అయ్యా, నా పేరు ఆనందం అని చెప్పాను, మీ పేరు అని మరోసారి ప్రశ్నించాడు. అతని స్నేహధోరణిలో ఏ మార్పు లేదు. మార్కండేయులు సమాధానం కోసం ఎదురుచూస్తున్నాడు. విషాదం అని సమాధానం ఇచ్చాడు. అందులో కాస్తంత వెటకారం తొంగి చూసింది. అదేమీ గమనించని వాడిలా, ఆ, ఏమన్నారు, వినోదం అన్నారు కదూ, బావుంది, ఆనందం వినోదం, మన జోడీ బాగా కుదిరింది అన్నాడు నవ్వుతూ. మార్కండేయులు విసుగ్గా చూసి, ఏదో జోక్గా అన్నాను, నా పేరు మార్కండేయులు అన్నాడు. ఓ, చిరంజీవి అన్న మాట బాగుంది అన్నాడు మెచ్చుకోలుగా చూస్తూ. మార్కండేయులకి చిరాకు పుట్టింది. చిరంజీవి కాదు, పవన్ కళ్యాణు కాదు, మార్కండేయులు అంతే అన్నాడు విసురుగా. కొత్త వాళ్లతో అలా మాట్లాడడం సంస్కారం కాదు అని అనిపించలేదతనికి. ఆనందంకి ఏం మాట్లాడాలో తెలియలేదు. కొద్ది క్షణాల తరువాత నోరు విప్పాడు. మార్కండేయులు శివుని వరం వల్ల చిరంజీవి అవుతాడు అంటూ చెబుతుండగా అడ్డుకున్నాడు మార్కండేయులు. ఆ కథంతా నాకు తెలుసండి, దయచేసి మళ్ళీ నా పేరు ఎత్తకండి. ఆ పేరంటేనే నాకు చాలా చిరాకు.
పాతకాలం నాటి పేరు పెట్టి నాకు అన్యాయం చేశాడు మా నాన్న అంటూ విసుక్కుంటుంటే, అయ్యో, ఎంత మాట అనేశారు, ఎంత మంచి పేరండి అది అని చెబుతుండగా మళ్ళీ అడ్డుపుల్ల వేశాడు. అబ్బబ్బా, నన్ను విసిగించకండి అనగానే చిన్నబుచ్చుకున్న ఆనందం మరో మాట మాట్లాడలేదు. ఎవరితోనో మాట్లాడకుండా ముంగిలా కూర్చోవడం ఆనందంకి కష్టంగా ఉంది. కబుర్లు చెప్పుకుంటూ ఎంత దూర ప్రయాణం అయినా అవలీలగా చేసేయడం అతనికి అలవాటు. ఎప్పుడూ అలాగే జరిగేది. ఇలాంటి ఘటం తగలడం ఇదే మొదటిసారి. అయినా అతను నిరాశపడలేదు. పోనీ వేరే ఏదైనా టాపిక్ మార్చితే ఉపయోగం ఉంటుందేమో అన్న ఆలోచన వచ్చింది. సినిమాల ప్రస్తావన ఎత్తాడు. రోడ్డు మీద కనిపిస్తున్న బ్యానర్లను చూపిస్తూ పెద్దగా స్పందన లేదు. తర్వాత రాజకీయాల గురించి మాట్లాడాడు. కాస్త కదలిక కనిపించింది. ఏవో 2-3 మాటలు మాట్లాడాడు. కోటా అయిపోయినట్లుంది. మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. టాపిక్ మార్చి క్రీడల గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. అందులోనూ అతను ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇతనికి నేనెందుకో నచ్చలేదు, కారణం ఏమై ఉంటుంది అనుకుంటూ తలగొక్కున్నాడు ఆనందం. ఆ ప్రశ్నకు సమాధానం దొరక్క. కానీ ఆ సమాధానం మార్కండేయులు దగ్గర ఉంది. బహిష్టంగా, ఆరోగ్యంగా, వయసు పైబడిన తరగని తేజంతో మెరిసిపోతున్న ఆనందం అంటే అతనికి అసూయ. అతనెందుకు అలా ఉన్నాడు, నేనెందుకు ఇలా ఉన్నాను అనుకుంటూ గుండా పిండి అయిపోయాడు. ఇలా గతమంతా గుర్తుకు రాగానే మనసు చేదుగా అయిపోయింది అతనికి. ఛీ, ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను. ఆయన మంచివాడు కాబట్టి ఇవేవీ మనసులో పెట్టుకోకుండా నన్ను ఆదుకున్నాడు అనుకుంటూ పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. ఆనందంకి అంతా అయోమయంగా ఉంది. తోటి ప్రయాణికుడు కదా అని మానవత్వంతో సాయం చేయడానికి ముందుకొచ్చాడు గాని తాను చిక్కుల్లో పడే అవకాశం ఉందేమోనని గాబరా మొదలైంది. పాపం, అతని కుటుంబీకులు ఏమైపోయారో. కర్మకాలి సొంత మనుషులను పోగొట్టుకుంటే ఈ వయసులో అతన్ని ఎవరు చూస్తారు? ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశాక అతను ఎక్కడుండాలి? ఆసుపత్రి బిల్లు ఎలా కట్టాలి? ఇలాంటి ఆలోచనలతో అతని బుర్ర బద్దలైపోతోంది. ఆ రోజంతా ఫోన్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఏ ప్రయత్నమూ ఫలించలేదు. వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారేమోనన్న భయం అతన్ని ఆవహించసాగింది. బాగా డీలా పడిపోయాడు. కానీ సాయంత్రానికి వచ్చిన మెసేజ్ అతనిలో ధైర్యం నింపింది. సుమారు 15 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎవరు అన్నది ఆ మెసేజ్ సారాంశం. వెంటనే బదులిచ్చాడు. మార్కండేయులు గారికి గుండెపోటు వస్తే ఆసుపత్రిలో చేర్చాము. ఇప్పుడు బాగానే ఉన్నారు. నేను ఆయన తోటి ప్రయాణికుని. నా పేరు ఆనందం అని. మళ్ళీ గంటన్నర తర్వాత గానీ మెసేజ్ రాలేదు. అదృష్టం బాగుండి అందరమూ ప్రమాదం నుంచి గట్టెక్కాము. కానీ ఎప్పుడు తిరిగి వస్తామో చెప్పలేము. మీరు ఆయన్ని కాస్త కనిపెట్టుకుని ఉండండి. వీలు కుదరగానే ఆసుపత్రి బిల్లు పంపించేస్తాం అని మెసేజ్ వచ్చింది. అప్పటికి గాని అతను కుదుట పడలేదు. మీరు గాబరా పడతారని అసలు విషయం చెప్పకుండా దాచాను. చార్ధాంలో వరదలు ముంచెత్తాయి. అయితే మీ వాళ్ళంతా క్షేమంగా ఉన్నారని సందేశం వచ్చింది. ఫోన్ మాత్రం కలవడం లేదు. ఈరోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేస్తున్నారు. కొన్ని రోజుల పాటు కదలకుండా విశ్రాంతి తీసుకోవాలని చెబుతున్నారు. ఈ పరిస్థితిలో మీరు ప్రయాణం చేయకూడదు. మీ వాళ్ళు వచ్చేంత వరకు కొన్ని రోజులు మా ఇంట్లో ఉండండి అన్నాడు ఆనందం. తన దుస్థితిని తలుచుకొని కన్నీరు కార్చాడు మార్కండేయులు. కాదని చెప్పడానికి అతనికి మరో దారి లేదు. కన్నీరు కారుస్తూనే తలూపాడు. అతని కన్నీరు తుడుస్తూ, బాధపడకండి, కష్టాలు వస్తాయి పోతాయి. మనం ధైర్యంగా ఉండాలి అని సర్ది చెబుతున్న ఆనందానికి మనసులోనే 1000 దండాలు పెట్టాడు. ఆనందం బలవంతం మీద అతని ఇంటికి వచ్చాడే గాని అతని శ్రీమతి, పిల్లలు ఆదరిస్తారో లేక ముఖం మార్చుకుంటారో అన్న భయం అతన్ని ఆవరించింది. ఆనందం కొడుకు కూతురు అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ స్థిరపడారని తెలిసేసరికి కొంత భయం వీడింది. ఆనందం శ్రీమతి వాసిని ఆదరంగా ఆహ్వానించడంతో మిగిలి ఉన్న భయం కూడా పోయింది. అతని కళ్ళు మళ్ళీ చెమర్చాయి. ఆ మర్నాడు మహాలక్ష్మి భర్తతోనూ ఆనందంతోనూ ఫోన్లో మాట్లాడగలిగింది. విశాఖపట్నం చేరుకోవడానికి మరో వారం రోజులు పట్టవచ్చునని చెప్పింది. మార్కండేయులు గురించి దిగులు పడవద్దని భరోసా ఇచ్చాడు ఆనందం.
ఆనందం ఇంట్లో గడిపిన వారం రోజుల్లో చాలా విషయాలు నేర్చుకున్నాడు మార్కండేయులు. జీవితాన్ని ఎలా గడపాలి, ముఖ్యంగా వార్ధక్యం వచ్చాక ఏ ఏ పనులు చేయాలి, 60 ఏళ్ళు దాటాక జీవితం ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ అతనికి అనుభవపూర్వకంగా తెలిసొచ్చాయి. ఇంతకాలం తానెంత అవివేకంగా బతికాడో అర్థమైంది. ఆ వాస్తవాలు గ్రహించగానే అతని కళ్ళలో నీళ్లు చిప్పిల్లాయి. ఉద్యోగంలో ఉన్నంతకాలం క్యాంపులు, ఇన్స్పెక్షన్లు అంటూ ఇంటి పట్టున ఉండేవాడు కాదు. భార్యతోనూ పిల్లలతోనూ ఆనందంగా గడపడానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు. కుటుంబంతో గడపడం అనే బాధ్యతని ఎప్పుడూ విస్మరించేవాడు. ఒక నియమం లేదు, నిబద్ధత లేదు. ఎంతసేపు ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడమలా అనే ఆలోచనే. తను అనుకున్నది సాధించడానికి, ఉన్నత ఉద్యోగాలను, పెద్దవాళ్లను మచ్చిక చేసుకోవడానికి మందు పార్టీలు ఇచ్చి తాను కూడా పీకల దాకా తాగి ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. బాన పొట్టతో, ఊబకాయంతో 62 ఏళ్లకే 70 ఏళ్ల వాడిలా కనిపిస్తున్నాడు. స్నేహాన్ని స్వార్థానికి ముడిపెట్టడం వల్ల అతను పదవీ విరమణ చేశాక స్నేహితులందరూ ఎవరూ మిగల్లేదు. అందరూ అవసరం కోసం అతని చుట్టూ చేరిన వారే. ఆఖరికి భార్యాపిల్లల్ని కూడా ఆత్మీయుల కోవలోకి చేరకుండా చేసుకున్నాడు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని ఎవరో అన్న మాట అతని విషయంలో నిజమైంది. ఇన్నాళ్ళు పోషించాడు కాబట్టి అతని పట్ల భార్యాపిల్లలు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు కానీ దాంట్లో ప్రేమ మాత్రం కొరవడింది. ఆనందం విషయం అలా కాదు. అతనంటే ప్రాణం పెట్టే మిత్రులున్నారు. ఆనందం, వాసినిల అన్యోన్య దాంపత్యము, ప్రతివారం ఫోన్ చేస్తూ గంటల తరబడి మాట్లాడే పిల్లల ఆప్యాయత, ఏడాదికి ఒకసారైనా నెల రోజుల పాటు అమ్మానాన్నలతో గడపాలన్న వాళ్ల ఆరాటము మార్కండేయుల్ని ముగ్ధుడిని చేశాయి. పదవీ విరమణ చేశాక జీవితాన్ని ఇలా కూడా గడపవచ్చన్న మాట అన్న విషయం ఆనందం దంపతులను చూశాకే అతనికి అర్థమైంది. తనున్న వారం రోజులు వాళ్లనే చూస్తూ పూటకొక కొత్త విషయం తెలుసుకుంటూ వచ్చాడు. ఆనందం, వాసినిల ఆరోగ్య రహస్యం తెలిసిపోయింది అతనికి. ఉదయం లేచిన దగ్గర్నుంచి వాళ్ళిద్దరూ ఏదో పనిలో నిమగ్నమై ఉంటారు. అది తోట పని కావచ్చు, వంట పని కావచ్చు, ఇంటి పని కావచ్చు. ఈ పని వీళ్లే చేయాలనే నియమమేమీ లేదు వాళ్ళిద్దరికీ. ఆనందం ఆలస్యంగా లేస్తే వాసిని బయటకు వెళ్ళి పాలు, కూరగాయలు తెస్తుంది. ఆమెకు నలతగా ఉంటే ఆనందమే వంట పని చూస్తాడు. ఆవిడ ఇడ్లీ, దోశ లాంటి ఫలహారానికి సిద్ధం చేస్తుంటే అతను పచ్చడి చేసే పనిలో ఉంటాడు. ఆమె కూరలు చేయడానికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగి సిద్ధం చేస్తాడు. చింతపండు పులుసు లాంటివి కానీ, కొబ్బరి కూర కానీ సిద్ధం చేసే బాధ్యత, పళ్ళు చక్కగా ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం, పళ్ళ రసాలు తయారు చేయడం లాంటివన్నీ తన నెత్తిమీద వేసుకుంటాడు. ఇద్దరూ ఉద్యోగాలేవీ లేకుండా ఖాళీగానే ఉన్నారు కదా, ఎందుకింత హైరానా, తీరిగ్గా చేసుకోవచ్చు కదా అనుకునేవాడు మార్కండేయులు. దాని సమాధానం అతనికి తర్వాత తెలిసింది. నేను మగాడిని అన్న అహమే అలంకారంగా వంట బట్టించుకున్న మార్కండేయులు ఏనాడూ భార్యకు కాసింత సాయం చేయలేదు. పిల్లలకు చదువు చెప్పగలిగే పరిజ్ఞానం ఉన్నా ఈ జంజాటం నాకెందుకని వాళ్లను ట్యూషన్కి పంపేసేవాడు. ఎంసెట్, ఐఐటి లాంటి పరీక్షలకు పిల్లలను దిగబెట్టి వాళ్లలో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపే పనులు చేసేవాడు కాదు. పదవీ విరమణ తర్వాత సోఫాకి, టీవీకి అతుక్కుపోయేవాడు. మంచినీళ్ళైనా, కాఫీ టీలైనా అక్కడికే రావాలి. కొన్నిసార్లు ఫలహారం, భోజనం కూడాను. కానీ ఆనందం ఇంట్లో అంతా అంతకు విరుద్ధంగా ఉంది. అతనికి అయోమయంగా ఉంది. అతనొచ్చిన 2 రోజుల తర్వాత మార్కండేయులు గారు, మరోలా భావించవద్దు. నేను, వాసిని బయటకు వెళ్లాల్సి ఉంది. వంటంతా సిద్ధం చేసేశాం. మా పనిపిల్ల మాలతి వడ్డించేస్తుంది. మీకు చెప్పడం మర్చాను. నేను ఇక్కడికి దగ్గరలో ఉన్న పల్లెటూరుకు వెళ్ళి అక్కడి రైతులకు వ్యవసాయం గురించి సలహాలు ఇచ్చి ఆధునిక పద్ధతులు నేర్పిస్తూ ఉంటాను. గతంలో గడించిన అనుభవం ఇలాగైనా ఉపయోగపడితే 4 గింజలు అదనంగా పండించవచ్చును కదా. మా వాసిని అక్కడే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఇంగ్లీషు, లెక్కల పాఠాలు చెబుతూ ఉంటుంది. ఊరికే ఇంట్లో ఉంటే ఏం తోస్తుంది? సాయంత్రం 4 వరకు మాకిదే కాలక్షేపం.
మీకిక్కడ అలవాటు కావడానికి 2 రోజులు నాగా పెట్టాం. ఇక బాగుండదు. వాళ్ళు మా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మీరేమీ అనుకోవద్దు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నామని. ఉచితంగా చేసే సేవైనా నిర్లక్ష్యం ఉండకూడదు కదా! టీవీ, ఏసీ లాంటి సౌకర్యాలన్నీ వాడుకోండి. ఇది మీ ఇల్లే అనుకోండి. మమ్మల్ని మాత్రం క్షమించెయ్యండి అంటూ చేతులు జోడిస్తున్న ఆనందం వైపే చూస్తూ ఉండిపోయాడు. మాటా పలుకు లేకుండా. ఉద్యోగ విరమణ చేశాక నేను ఏ పని చేయవలసిన అవసరం లేదు. భారీగా పెన్షన్ వస్తుంది. బోలెడంత డబ్బు గడించాను. ఇన్నాళ్ళు గాడిదలా చాకిరీ చేసి అలసిపోయాను. ఇప్పుడు చక్కగా విశ్రాంతి తీసుకుంటాను. ఇక చేయడానికి మాత్రం ఏముంది అనుకుంటూ బతికేస్తున్న మార్కండేయులు కళ్ళు తెరుచుకున్నాయి. ఛ! నాది ఒక బతుకేనా? ఇంతవరకు ఏదో వయసు ఉంది కాబట్టి ఎలాగోలాగా నెట్టుకొచ్చేశాను. ఇప్పుడొచ్చిన వార్ధక్య బాధలు అధిగమించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా చురుకుగా ఉండాలి. ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. సమాజానికి కాస్తో కూస్తో సేవ చెయ్యాలి. అప్పుడే శారీరక ఆరోగ్యమే కాక మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఏ పని పాట చెయ్యకుండా సోమరిలా ఉండిపోతే ఒక నిరర్ధకమైన వస్తువులా మిగిలిపోతాను. ఎందుకు పనికిరాని వాడినన్న ఆలోచనతో కుంగిపోతాను. నాకు ఆనందం గారికి ఉన్న తేడా ఏమిటో ఇప్పుడు తెలిసింది అనుకున్నాడు. భూమి మీద ఇంతమంది ఉండగా తనకే ఎందుకొచ్చింది గుండెపోటు అని తెగ బాధపడిపోయే మార్కండేయులకి తనకొచ్చిన గుండెపోటు ఇప్పుడొక వరంలా తోచింది. ఏ ఉద్దేశంతో అన్నారో ఆనందం గారు మార్కండేయులు అంటే చిరంజీవి అని. ఆయన చలవ వల్లే బ్రతికి బట్టకట్టానేమో. ఏదైతేనేం ఆ గుండెపోటే నాలో మార్పు తెచ్చింది కదా! ఇది ఒకందుకు మంచిదేగా అనుకుంటున్న అతని పెదవులపైన దరహాసం మెరిసింది. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఇకపైన తనెలా జీవించాలా అన్న విషయం గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు. కథ సమాప్తం.